శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అనేటువంటి పరమోద్దేశ్యం కలిగినటువంటి గోదాదేవి, ఆమె యొక్క అనుచరురాళ్ళు అందరూ కూడాను కలిసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకునేటువంటి ప్రయత్నంలో వీరిద్దరూ కలిసి ఒక గదిలో ఉండగా వారిని చూడటం తటస్థించింది. అప్పటి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనంటే, చక్కని దీపాలతో అలంకరింపబడినటువంటి ఆ గదిలో అక్కడ ఒక అద్భుతమైనటువంటి మంచం ఉంటే దాని మీద ఈ నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ కూడాను కలిసి కూర్చొని ఉన్నారు. వారిద్దరిని చూసిన తరువాత వారు ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా వర్ణన చేస్తూ తరువాత పాశురాన్ని అనుగ్రహించింది మనకు గోదాదేవి. కుతు విళక్కెదియ కొట్టుకాల్ కటిల్ మేల్ మెతైన పంచశయనத்தின் మెలేరీ கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் தத்துவமன்று தகவு ஏலோ ఎంబావాయ్. ఈ నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఏ మంచం మీద అయితే కూర్చొని ఉన్నారో, ఆ మంచం ఏ గదిలో అయితే ఉన్నదో, ఆ గదిలో చక్కని గుత్తి దీపాలు వెలుగుతూ ఉన్నాయట. గుత్తి దీపం అంటే ఇలా పైనుంచి వేలాడుతూ ఉంటుంది. దానిలో 5 రకాలైనటువంటి ఒత్తులు ఉంటాయి. ఈ 5 రకాలైనటువంటి ఒత్తులు కలిగినటువంటి ఈ దీపాలన్నీ చుట్టూతా వెలుగుతూ ఉంటే మధ్యలో మంచం మీద కూర్చొని ఉన్నారు నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటండి 5 రకాలైనటువంటి ఒత్తులు అని అంటే, దీపం ఏం చేస్తుంది? మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది, అంటే ఒక ప్రకాశాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి ఈ దీపానికి అంత ప్రాముఖ్యత. అది ఒక జ్ఞాన సూచకమైనటువంటిది. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి దేని ద్వారా జరుగుతుంది? శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమాలనేటువంటి 5 ద్వారా మనకు భగవంతుడికి సంబంధించినటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. కనుక వీటన్నింటి ద్వారా పొందినటువంటి ఒక జ్ఞానం అనేటువంటి దీపం వెలుగుతున్నటువంటి సమయంలో మెత్తైన పంచశయనத்தின் మేలేరీ అని అన్నారు. ఒక చక్కని మెత్తనైనటువంటి ఒక పరుపు మీద కూర్చొని ఉన్నారట. పరుపుకి 5 రకాలైనటువంటి గుణాలు ఉండాలి అని అన్నారు. ఏమిటి అది అని అంటే, చలికాలంలో పడుకుంటే వెచ్చగా ఉండాలి, ఎండాకాలంలో పడుకుంటే చల్లగా ఉండాలి, బాగా తెల్లగా ఉండాలి, సువాసన కలిగి ఉండాలి, మెత్తగా ఉండాలి, విశాలంగా ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి పరుపు మీద పడుకుంటేనే మనకి హాయిగా నిద్రపడుతుంది. లేకపోతే ఆ పరుపు వల్ల పెద్ద ప్రయోజనం మనకి ఏమీ లేదు. భగవంతుడికి సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని కూడా నువ్వు ఏ విధంగా పొందాలయ్యా అనంటే, దానికి మనకి పెద్దలు తెలియచేసినటువంటి మాట ఏమిటి అంటే, ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేహే తథా ప్రాప్తి విరోధిస్య అని చెప్పి 5 లక్షణాలు చెప్పారు. అంటే భగవంతుడిని గురించినటువంటి జ్ఞానం ఏమిటి అనంటే, అసలు భగవంతుడు ఎవడు, నువ్వు ఎవరిని పొందాలి అనుకుంటున్నావో ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన ఏ విధంగా ఉంటాడనేటువంటి ఒక జ్ఞానం ఉండాలి. ఆయన్ని పొందటానికి అసలు నువ్వెవరివి, నీకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి, నీ గురించి నువ్వు తెలుసుకున్నావు, బాగానే ఉంది. కానీ నీకు ఆయనకి ఏదైనా సంబంధం ఉంటే కదా ఆయన దగ్గరికి నువ్వు పోవాలి అని కోరుకుంటావు. మరి ఆయన దగ్గరికి పోవటానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి? పోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఆ మార్గంలో నీకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏమిటి, దేనివల్ల నువ్వు ఆయన్ని చేరలేకుండా ఉన్నావు? ఈ 5 విషయాలు నీకు ఎప్పుడైతే బాగా అవగతమవుతాయో అప్పుడు సరి అయినటువంటి దృష్టితో భగవానుడిని మనం చేరేటువంటి ప్రయత్నం సంపూర్ణంగా చేసుకోగలుగుతాం. దీన్ని అర్ధపంచక జ్ఞానము అని చెప్పి అంటాం. ఈ అర్ధపంచక జ్ఞానానికి సూచనగా తల్లి మనకు తెలియచేసింది ఇదంతా కూడాను.
ఈ తిరుప్పావై అనేటువంటిది ఒక గొప్ప ధ్వని కావ్యము అని చెప్పి మీకు ఇదివరలో కూడాను నేను మనవి చేసి ఉన్నాను. కాబట్టి ఇంత అర్థం దీని లోపల దాగి ఉన్నది అనేటువంటి మాట మనం తెలుసుకొని ఉండాలి. అలాగా కూర్చొని ఉన్నటువంటి ఆ నీలాదేవి యొక్క వక్షస్థలం మీద, ఆమె యొక్క వక్షస్థలం ఎంతో మెత్తగా ఉంటే దాని మీద ఆనుకొని కూర్చొని ఉన్నాడట ఈ స్వామి. అమ్మా, స్వామి అలా ఆనుకొని పడుకొని ఉంటే నువ్వు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడటం లేదు, ఆయన మాట్లాడలేదు. మీరు మాట్లాడకపోతే మా పరిస్థితి ఏమిటి? నువ్వు ఎంతో దయగలిగినటువంటి మహనీయురాలివి. మైత్తడం కಣ್ಣಿనాయన్నారు అంటే నల్లని కళ్ళు కలిగినటువంటిది. ఈ నల్లని కళ్ళు అనేటువంటిది ఆమెలో ఉండేటువంటి కరుణని సూచించేటువంటిది అనమాట. కనుక అలాంటి కరుణ స్ఫోరకమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఓ తల్లి, నువ్వు ఎందుకమ్మా ఇలాగ నిశ్శబ్దంగా ఉన్నావు? నువ్వు ఈ విధంగా ఉంటే మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు చెప్పు తల్లి అని చెప్పి అంటూ, నువ్వు ఈ విధంగా ఉండటము సరి అయినటువంటి పద్ధతి కాదు. తుయిలేజ ఒట్టాయిగాన్ ఎతనై ఏలిం పిరివాత్తగిల్లాయాల్ తత్తువమన్రు తగవు ఎలోర్ ఎంవా. ఇప్పుడు మేమందరం వచ్చింది దేనికోసము? ఆ పరమాత్మ యొక్క సన్నిధానం మేమందరం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కదా వచ్చాము. మరి ఆయన్ని పొందింప చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? పురుషకార స్వరూపుడైనటువంటి నీకు ఉన్నాయి. అంటే భగవానుడికి కూడాను ఒక లక్షణాన్ని ప్రతిపాదింపచేసి ఆయనలో ఉండేటువంటి లక్షణాల్ని బయటికి తీసుకొని వచ్చి, అయ్యా స్వామి నువ్వు చాలా దయగలిగినటువంటి వాడు, ఈ దీనులైనటువంటి వీళ్ళందరినీ కూడా ఉద్ధరించడం అనేది చేయగలిగినటువంటి పని కనుక నువ్వు లేవయ్యా అని చెప్పి ఆయనకు తెలియచెప్పవలసినటువంటి నువ్వే గమ్మునుంటే ఇక మమ్మల్ని పట్టించుకునేది ఎవరు? కాబట్టి మాకు ఏ విధమైనటువంటి దిక్కు లేకుండా ఉన్నది తల్లి. కనుక నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించగలిగినటువంటి దానివి. కనుక నువ్వు లేవమ్మా, లేచి మమ్మల్ని స్వామి దగ్గరికి తీసుకొని పో. నీకు మాత్రమే స్వామి పరిమితమైపోతే మమ్మల్ని రక్షించడానికి ఎవరుంటారు? మాకు తల్లివైనటువంటి దానివి నువ్వు. తల్లికే కదా బిడ్డల యొక్క బాధ అంతా తెలిసేది. కాబట్టి మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకుపోవలసినటువంటి నువ్వే ఆయన సన్నిధానంలో ఉండిపోయి నావాడు ఈయన అనేటువంటి భావంతో నువ్వు ఉంటే అది నీ యొక్క స్వభావానికి తగినటువంటిది కాదు. తల్లి యొక్క స్వభావం ఎప్పుడు ఎలా ఉండాలి? పిల్లల్ని రక్షించాలి, పిల్లల్ని ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశం ఆమెకు ఉండాలి. కానీ పిల్లల్ని వదిలేసి తాను హాయిగా తన భర్తతో కలిసి కూర్చొని ఉంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అందుకని ఇది నీ స్వభావానికి సరైనటువంటిది కాదు తల్లి అని చెప్పి చెప్తూ, తల్లి మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకొని పోవు అని చెప్పి ఆమెను ప్రార్థించారు. ఈనాడు కూడా రేపు మరొక పాశురంలో మరిన్ని విషయాలు తెలియచేస్తూ ఈ ప్రార్థనని ముందుకు కొనసాగిస్తారు. అంతవరకు స్వస్తి.